నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న జరిగినటువంటి కలెక్టర్లతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతని ఈ ప్రభుత్వం ఇస్తుందన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. క్రైమ్ రేటు తగ్గింపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించినటువంటి పరిస్థితి. ఇకపోతే కులాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతుందని జనసేన పదే పదే స్టేట్మెంట్లు సైతం రిలీజ్ చేస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే వైసీపీ విషక్రీడలో దళితులు పావులు కావద్దంటూ డైరెక్ట్గా జనసేన ఎదురుదాడికి దిగింది. వైసీపీ హయాంలోనే దళితులపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పేసి జనసేన మాట్లాడుతోంది. ఇకపోతే త్వరలోనే జగన్ 2.0 చూడబోతున్నారు అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తమదే అంటున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇకపోతే యూరియాని బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారని, అదేవిధంగా 19వ తారీఖు మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళన చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అంటే ఏ రకమైనటువంటి ఆందోళన జరగబోతుంది? మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలు మేమే కట్టాం అని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. అయితే మెడికల్ కాలేజీలు అంటే కేవలం ఆ కాలేజీలకి స్థలాన్ని కేటాయించడం, కాలేజీ నిర్మాణం చేసినట్టు కాదు అని చెప్పేసి కూటమి మాట్లాడుతాం. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్ రాజకీయ చదరంగం. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు తోటి ప్యానలిస్టులకి వినిపిస్తుందా సార్ నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. నిన్న కలెక్టర్ల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి గారు క్రైమ్ రేట్ తగ్గాలి రాష్ట్రంలో అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా శాంతి భద్రతలకు ఈ ప్రభుత్వం అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ప్రతిపక్షం ఎంత విషం చిమ్మాలనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుంది. శాంతి భద్రతలకి విఘాతాన్ని కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి గారు నిన్న వార్నింగ్ ఇచ్చారు. సో కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. ఎలా చూస్తారు ఈ అంశాలు? సార్ మంచిదే కదా సార్, కలెక్టర్లకి దిశానిర్దేశం చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, ఇవన్నీ కూడా మంచి విషయాలే. కాకపోతే దాంట్లో ఏంటంటే ఆయన కేబినెట్ లో గానీ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో గానీ 90 to 95% మెంబర్స్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఏడీఆర్ సర్వే ఇచ్చింది. 90 to 95% ఏడీఆర్ సర్వే ఇచ్చింది, మెయిన్ గా ఇచ్చింది ఏడీఆర్ ఇచ్చిన అసోసియేట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పేసి ఆ సర్వే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వాళ్ళ కేబినెట్ లోను, అదే విధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు గాను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పెట్టుకుని ఆయన క్రైమ్ గురించి మాట్లాడితే ఇంతకు మించిన శోచనీయం ఇంకేమైనా ఉందా? ఇక్కడ అడ్డొస్తున్నాను. ఎందుకంటే మీరు క్యాబినెట్, మన రాష్ట్ర క్యాబినెట్ గురించి వాళ్ళలో 90 to 95% క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని సర్వే ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు సింపుల్ గా మనం ఒక 4-5 పేర్లు తీసుకుందాం. సో గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి సవితమ్మ, అదేవిధంగా కందులు దుర్గేష్, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళ మీద ఒక కేసు కానీ, ఒక మర్డర్ కేసు కానీ, ఒక ఇది కానీ వీళ్ళ మీద లేవు కదా. అంటే 95% అని ఎలా అంటారు? గొట్టిపాటి రవికుమార్ గారి మీద కేసులు లేవా? కేసులు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. మీ ప్రాంతమే మీ అద్దంకే మంత్రిగా పనిచేస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి మీద కేసులు ఉన్నాయా లేవా? క్రిమినల్ కేసులా సార్? ఖచ్చితంగా ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. కందులు దుర్గేష్ గారి మీద ఉన్నాయి. మీకు తెలియనంత మాత్రాన లేకపోయినట్టు కాదు. ఏడీఆర్ అనేది ప్రఖ్యాత సంస్థ. అది ఏడీఆర్ అనేది చాలా ప్రఖ్యాతమైనటువంటి సంస్థ, నేషనల్ వైడ్ ఇస్తూ ఉంటుంది. ఆ సంస్థ ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు అది. ఒక ప్రఖ్యాత సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అది. గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ మనం క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల వైసీపీ మీద మీరు మీ మీద నేను మాట్లాడడం వల్ల వచ్చేది ఏమీ లేదు. అవునండి, అంటే ఆ కేసులు నిజంగా వాళ్ళు తప్పు చేస్తే నమోదైన కేసులా, లేకపోతే ఆ రోజు
మీరు అధికారులు ఉన్నప్పుడు వారి మీద పెట్టిన కేసులు అని వాటి మీద కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చర్చిద్దాం సార్, గంటలు చర్చిద్దాం. వాటి మీద అయితే ఇంకా హాయిగా చర్చించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు, ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద పెడుతున్న కేసులు, వైసీపీ నాయకుల మీద పెడుతున్న కేసులు, చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు అన్ని బయట తీసే రోజు కావాలని మాట్లాడదాం. గంటలు అయినా సిద్ధమే. ఎస్, ఇంకో విషయం సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఎక్కడున్నాయి సార్? నాకైతే కనిపించట్లా. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి? సార్? ఒక్కొక్క ఘటన చెప్పుకుంటూ పోమంటారా నన్ను? 200కు పైగా జరిగాయి. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ముద్దు నిద్రపోతాం. అంటే ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయా? అంటే ఆ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కొట్టారు? రఘురామకృష్ణరాజు గారిని కొట్టునుంటే ఈరోజు తేల్చుకోమనండి సార్. ఆయన మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్ష విధించమనండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? అలా కాకుండా రోజు బట్టగాల్చి బాగునేస్తాం వైసీపీ వాళ్ళు తుడుచుకోవాలంటే ఎట్లా వద్దండి? రఘురామకృష్ణరాజు గారి మీద నేను చెప్తా ఉన్నా, డిప్యూటీ స్పీకర్ గారికి మీ ద్వారా ఛాలెంజ్ చెప్తా ఉన్నా, దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని కొట్టారు అని నేను ఆరోపిస్తున్నటువంటి ఆఫీసర్ మీద విచారణ చేయవయ్యా. అధికారం మీదేగా, పైన కింద 2 మీయేగా, విచారణ చేయవయ్యా. నిజాలు నిగ్గు తేల్చి. సస్పెన్షన్ లో ఉన్నారు కదా ఆయన మీద కుట్రపూరితంగా వ్యవహరించిన అధికారులు అనేది. సార్, సస్పెన్షన్ లో ఉండటం వేరు, విచారణ జరపడం వేరు. విచారణ అనేది జరుగుతుంది అసలు? జరగట్లేదా? విచారణ ఎక్కడ జరుగుతుంది చూపిమనండి. ఏ స్థాయిలో ఉంది విచారణ చూపిమనండి. ఎక్కడైనా విచారణ జరుగుతా ఉందా? అంటే మీరు ఈ ప్రభుత్వంలో మంత్రులకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ ప్రశ్నించుల మీద దాడులు చేస్తున్నారు, అన్ని అక్రమాలు జరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారా? నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాను, బెంగళూరులో ఉన్నాను, అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నప్పుడు మీ మీద ఏమైనా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయా? సార్, మొన్న ప్రశ్నించిన పాపానికి జనసేన వాళ్ళు ఒక బీసీ యువకుణ్ణి ఏ విధంగా దాడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి హింసించారు అనేది మీకు కనిపించకపోతే ఎవరు ఏం చేయలేం సార్. ఒక్కొక్క విషయం శేఖర్ రెడ్డి గారు, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ సమాజంలో మనం హింసకి చోటు మనం ఇవ్వకూడదు. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి ఇది లేదు. అక్కడ ఆ వ్యక్తిని, మచిలీపట్నంలో ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అయితే 100% తప్పు. వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయిన పరిస్థితి ఉంది. అయితే మీరు అన్నారే ప్రశ్నించిన పాపానికని, అది ప్రశ్నించటమా లేకపోతే కుట్రపూరితంగా, విద్వేషపూరితంగా పరుష పదజాలం మాట్లాడటమా? అంటే ఆ విధంగా ప్రశ్నిస్తారా? సార్, నా కొడకల్లారా చెప్పులతో కొడతారు, రెండు చూసుకుందాం, ఆ విధంగా ప్రశ్నిస్తారా? ఆ విధంగా ప్రశ్నించాల్సిందే. సీఎంని పట్టుకొని నువ్వెంత, నీ బతుకెంత, రా చూసుకుందాం, ఆ విధంగా ప్రశ్నిస్తారా? ఆ విధంగా ప్రశ్నించాల్సింది సార్. మీరు చెప్పాలి. ఒక సాధారణ యువకుడు ప్రశ్నిస్తే ఒక ఉన్మాదుల జన సైకోలు పోయి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వస్తే కరెక్ట్, కానీ ఆ యువకుడు మాట్లాడింది మాత్రం తప్పు. శేఖర్ రెడ్డి గారు, ఆ యువకుడు ఏం కాదు, ఆయన మద్యం సేవించున్నాను నేనని చెప్పాడు. ఆయనకు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మాట్లాడింది తప్పు, వాళ్ళు దాడి చేసిన తప్పు, రెండూ తప్పుని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటున్నాను నేను. సార్, నేను మాట చెబుతున్నాను సార్. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పి మీరు మాట్లాడి నేను ఒప్పుకుంటాను ఈ విషయం. పవన్ కళ్యాణ్ నా కొడకల్లారా అని మాట్లాడేది తప్పు అని మీరెందుకు ఖండించలేకపోతున్నారు? సమాజం మీద బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్ట్ గా ఇప్పుడు మాట్లాడిన తప్పని ఒప్పుకుంటారా? ఏ రోజైనా ఖండించారా? మచిలీపట్నంలో ఆ వ్యక్తి మాట్లాడిన తప్పని మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ప్రశ్నించే విధానం అది కాదు. అలాగే అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన విధానం కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా? ఆ రోజు ఆ సందర్భంలో ఆయన ఎవరైతే పదే పదే ప్యాకేజ్ ఇస్తారని ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నారో వారినే, నన్ను అనేవారిని అన్నానని ఆయన తర్వాత వివరణ ఇచ్చాడు. నేను అందరినీ అనలేదు, నన్ను వ్యక్తిత్వ హననం చేసి పదే నా క్యారెక్టర్ మీద ముద్ర వేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గురించి అన్నాను. కానీ వైసీపీలో చాలా మంది మంచి లీడర్లు ఉన్నారు, వారిని అనలేదని ఆయన వివరణ ఇచ్చారు. బహుశా మీరు అది మర్చిపోయారు. సార్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఎన్నైనా మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు పైనుంచి దిగొచ్చారు. ఆయన ఎవరినైనా తిట్టొచ్చు,
కానీ దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అన్నంలో. కానీ కడుపు గాలినటువంటి ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళు మాట్లాడితే మాత్రం నేరం, దేశద్రోహం. పార్టీ ఆగండి సార్, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఎన్నైనా మాట్లాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఆహా ఓ అని చప్పట్లు కొడతారు. ఖండించండి సార్. ఒక విషయం సార్, నేను ఇప్పుడు అధికారంలో లేను సార్, ప్రతిపక్షంలో ఉన్నాను. సో ఇక్కడ చర్చా కార్యక్రమాలకి చాలా మంది వస్తా ఉన్నారు సార్. సో నన్ను అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీ నుంచి. నేను జనసేన పార్టీ అని చెప్పట్లా, తెలుగుదేశం పార్టీ నుంచి నన్ను అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. తలకాయ నరికేస్తా నా కొడక అన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ డిబేట్ లో. సో నన్ను అన్నారు కాబట్టి నేను తిరిగి అదే విధంగా తిడితే తిట్టొచ్చా? నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? దానికి మీరేమన్నా హామీ ఉంటారా? శేఖర్ రెడ్డి గారు తప్పుడుగా మాట్లాడిన రోజే ఉంది. మీరు ఎప్పుడు మాట్లాడలేదు, మీరు పెద్ద మీరు సచివులో ఎప్పుడే మాట్లాడలేదు అన్నట్టు మాట్లాడతారు. గిడకల్లారా నరికేస్తా అని మాట్లాడాలా? గిడకల్లారా నరికేస్తా లమ్ కొడక నేను ఎప్పుడు తిట్లా. ఎప్పుడు తిట్లా, నేను ఎవరిని తిట్లా. మా అయితే కోపం వస్తే మొహం మిగిలిపోతే జాగ్రత్తగా ఉంటా. వద్దులేండి అంత ఇంకేమైనా ఉన్నాను నేను. మాట్లాడదురు, మళ్ళీ మాట్లాడదురు. విజయ్ కిరణ్ గారు, సారీ దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ అండి దాసరి కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు దారి తప్పాయి. 95% మంత్రివర్గంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారని చెప్పేసి సర్వే సంస్థ కూడా చెప్పిందని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ సంబంధించి జన సైకోలు ఒక వ్యక్తి మీద మచిలీపట్నంలో దాడి చేశారు. సో అది తప్పు కాదని కూడా ప్రశ్నించారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ఈ సర్వేల్ని, ఈ సెఫాలజిస్ట్ని, ఇలాంటి వాళ్ళని నమ్ముకునే ఇలాంటి దుస్థితికి వచ్చేసింది వైఎస్ఆర్సీపీ. ఎంతో మంది డబ్బులు నష్టపోయారు మొన్న ఎలక్షన్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి మధ్యలో కూడా ఆరా గీరా సారా అని చెప్పి ఏవేవో సర్వే సంస్థలు, ఈ ఏడిఆర్ బీడిఆర్ అని చెప్పి రకరకాల సర్వే సంస్థలు వీళ్ళని ఆకాశానికి ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి గారికి 175 వచ్చేస్తాయని చెప్పిన సర్వే సంస్థలు ఇవన్నీ. ఆ సర్వే సంస్థలు చెప్పిన రిపోర్ట్ తీసుకొచ్చి ఈ రోజున శేఖర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మన ముందు 25 మన మంత్రివర్గంలో దాదాపు 95% మంది క్రిమినల్ కేసులు అంటా ఉంటే ఊరికే లిస్ట్ ఓపెన్ చేశాను బ్రహ్మనాయుడు గారు, వికీపీడియాలో ఓపెన్ చేశా. వాళ్ళ పేర్లు వచ్చింది. 95% క్రిమినల్ కేసులు అని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారి మీద ఏ క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? కందులు దుర్గేష్ గారు కేసు క్రిమినల్ కేసే సార్. అంగళ్ళు కేసు క్రిమినల్ కేసే. అంగళ్ళు దగ్గర పోలీసుల మీద దాడి జరిగిన కేసు క్రిమినల్ కేసే. చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయండి? నారా లోకేష్ గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? అవును. నాదెండ్ల మనోహర్ గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు వ్యక్తులు అందరూ కూడా నాకు తెలిసి, అంటే మీ అందరూ కూడా తెలుసు, ఒక వ్యక్తిని డైరెక్ట్ గా కొట్టడం గానీ కొట్టించడం గానీ ఎక్కడ రాజకీయం చేస్తున్న వ్యక్తులు అందరూ. ఇప్పుడు అనిత గారి మీద ఏం కేసులు ఉన్నాయి? సత్యకుమార్ యాదవ్ గారి మీద ఏం కేసులు ఉన్నాయి? రామానాయుడు గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి? అదండి. ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి? అనగాని సత్యప్రసాద్ గారి మీద ఏం కేసులు ఉన్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు క్రిమినల్స్ అందరూ ఒక చోటకు చేర్చి పార్టీ పెట్టింది ఎవరు? క్రిమినల్స్ అందరూ ఒక చోటకు చేర్చి పార్టీ పెట్టింది ఎవరు? వాళ్ళందరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి, డెకాయిట్ కేసులు ఉన్నాయి. ఈ రోజున క్రిమినల్ కేసుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ఇంకోటి ఏంటో అడిగారు బ్రహ్మనాయుడు గారు, మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు అంశం అయిపోయింది కాబట్టి జన సైకోలు మచిలీపట్నంలో దాడులు చేశారని వారు మాట్లాడారు. తప్పు సార్, చాలా తప్పు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితుల్లో ఆ రోజున పార్టీ ఆఫీస్ లో మాట్లాడారో, ఎవరిని అన్నారో కూడా ఇక్కడ అందరికీ క్లారిటీ ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. కానీ ప్రతిసారి ఆ టాపిక్ తీసుకొచ్చి మాతో చెప్పించాలి, తద్వారా డిబేట్ టైం వేస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ ఉంటది. పవన్ కళ్యాణ్ గారిని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు బూతులు తిడుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని హింసిస్తూ, ఇంట్లో ఆడపిల్లలని కాదు, ఆడవాళ్ళని కాదు, చిన్న పిల్లలని కాదు, ఒకడేమో వచ్చి బండి కట్టుకుని లాక్కెళ్ళిపోతానంటాడు ఒకడేమో షర్టుకి హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఈడ్చుకెళ్ళిపోతానంటాడు
మా ఆడబిడ్డల్ని, మా ఆడపడుచుల్ని కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నడి రోడ్డు మీద బరి తెగించి కొడితే ఇలాంటి రౌడీ మూకలందరినీ నేను ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నేను భరించానురా మీ అందరి ఆగడాలు, ఇక నాకు ఓపిక అయిపోయింది, మీరు ఎవరు రౌడీలు వస్తారో రండి చూసుకుందాం అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరినీ లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలందరినీ పవన్ కళ్యాణ్ గారు అల్లా ఆ సందర్భంగా కూడా చాలా గట్టిగా చెప్పారు. వైఎస్ఆర్సీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు, మంచిగా హుందాగా రాజకీయం చేసే నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదు నేను అనేది, ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటున్నానని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మళ్ళీ 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 చెప్పించుకోవటం వాళ్ళకి అలవాటు, చెప్పటం మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకొకసారి చెప్పడంలో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు. అయితే ఇక భాషకి బూతులకి పేటెంట్ ఎవరికి ఉంది సార్ బ్రహ్మనాయుడు గారు? బూతులకి పేటెంట్ ఎవరికి ఉంది? ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా సార్? యువకుడా సార్ అతను? ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండి అతనికి అరుదు మద్యం నేను సేవించానని చెప్పాడు ఆయన. సార్ ఇప్పుడు ఓకే సార్, ఒకటి మద్యం సేవించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు తొడగొడతాడు ఎవడైనా? ఆ విచక్షణ ఉంటది కదా. మద్యం సేవించిన తర్వాత డాబా మీద నుంచి దూకమంటే బిల్డింగ్ మీద నుంచి దూకుతాడా? ఆ విచక్షణ ఉంటది కదా. బూతులు తిట్టేసి నేను మధ్యలో ఉన్నానని చెప్తే అది ఎక్స్క్యూజా? ఈ రోజున ప్రశ్నించడంలో తప్పు లేదు. మేము ప్రశ్నిస్తాం, మీరు ప్రశ్నించండి. హుందాగా పాలసీ పరంగా విధానపరమైన ప్రశ్నలు చేస్తే ఎవరైనా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, మేము తీసుకుంటాం. కానీ గొట్టం నోటి దగ్గర పెట్టాడు కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎగాల నలుగురుండి ప్రోత్సహించారు కదా అని చెప్పి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కదా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నన్ను బూతులు తిడితే నా కార్యకర్తకు ఎవరికో ఒకడికి ఒళ్ళు మండి పార్టీ ఆఫీసులు తగలబెడతారు వచ్చి, పార్టీ ఆఫీసులు బద్దలు కొడతారు వచ్చి, ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి అని వీడియో ఉంది, ప్లే చేయమంటే ప్లే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అలాగే ఎవరో ఒక కార్యకర్తకి కోపం వచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, అక్కడ అతని మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది, దాడి చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. ఎవరో కూడా దాడులు అనే సంస్కృతిని జనసేన పార్టీ ప్రోత్సహించదు. ఒక అధికారి మీద దురుసుగా ప్రవర్తిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్ఛార్జి స్థాయి వ్యక్తిని సస్పెండ్ చేసిన పార్టీ జనసేన పార్టీ. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ సభల్లో అతని పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనవాడే అనంతబాబు మంచివాడు, ఏమంటారు సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అనంతబాబు విషయంలో చెప్పలేదు అనుకుంటా, ఐ థింక్, ఎందుకంటే అతనేమి కండక్ట్ చేయలేదు కదా లాస్ట్ ఎలక్షన్. నేను చెప్తున్నా అదే అనంతబాబు విషయంలో చెప్పకపోయి ఉండొచ్చు. మేబీ ఇతరు ఎవరైతే వేరే నాయకులు వాళ్ళందరూ వచ్చిన వ్యక్తే కదా. పార్టీ ఏమైనా సస్పెండ్ చేసిందా అనంతబాబుని? పార్టీ ఏమైనా సస్పెండ్ చేసిందా? ఈ రోజున అక్కడ ఒక కార్యకర్త వెళ్ళి ఒక పవన్ కళ్యాణ్ గారిని చెప్పకూడని మాటలు, అనకూడని మాటలు అని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, సార్ చదువుకున్న వ్యక్తి సార్, ఆర్ఎంపీ వైద్య వృత్తిలో ఉన్నాడు అతను మాట్లాడాల్సిన మాటలేనా సార్ అది? 10 మందికి వైద్యం చేసే వ్యక్తి, 10 మందికి రోల్ మోడల్ గా ఉండవలసిన వ్యక్తి అతన్ని రెచ్చగొట్టి వీళ్ళ కార్యకర్తని తీసుకెళ్లి అతనితో మాట్లాడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు సార్? అతనితో ఫోన్ లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, గిరి గారు మీరు మాట్లాడిన భాష తప్పు అని ఎక్కడన్నా చెప్పారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, మీకెందుకు, మేముంటాం, నాని చూసుకుంటాడు, నాని మనుషులు చూసుకుంటారంటే వాళ్ళు ఏమన్నారు? సార్ మన పార్టీ కార్యకర్తలు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సార్ అంటే దాని అర్థం ఏంటి సార్? వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదా? ఆయన వైసీపీ సానుభూతి పరుడు అనేది అందులో డౌట్ లేదు. మీ పార్టీ కార్యకర్తలతో మీరే తిట్టించి మళ్ళీ మీరే పరామర్శలు చేసేసి దాన్ని ఒక డ్రామా కింద క్రియేట్ చేసేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టేసి ఎందుకు వచ్చింది సార్ అక్కడ రజక కమ్యూనిటీ అనే ఒక అంశం పేర్ని నాని గారు మాట్లాడేటప్పుడు? మీరు ఇప్పుడు అతను మాట్లాడిన మాటలేంటి, మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్న వ్యాఖ్యలేంటి? మేము అదే మాటలు గనక అతను ఆ యువకుడు ప్రశ్నించినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, అదే ప్రశ్నించే మాటలు నేను గాని లేకపోతే మన విజయ్ కిరణ్ గారు గాని ఈ డిబేట్ లో మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు హర్షిస్తారా? వైఎస్ఆర్సీపీ హర్షిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని గారు మమ్మల్ని పిలిచి పరామర్శించాలా? భాష అనేది చాలా ముఖ్యం సార్. భాష అనేది ఎక్కడా కూడా లైన్ క్రాస్ అవ్వకూడదు. ఎవరైతే ఆ కార్యక్రమానికి పాల్పడ్డాడో జనసేన పార్టీ నాయకుడైనా సరే అతని మీద కేసు నమోదు చేశారు, సెక్షన్లు పెట్టారు. అతన్ని పార్టీ కూడా అతని మీద ఎంక్వైరీ చేసింది. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేశారు. అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుద్ది.
వైఎస్ఆర్సీపీ పార్టీ గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక కార్యకర్తను సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద నరికేస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సస్పెండ్ చేయాలి కదా, కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఖండించాలి కదా. ఏమన్నా అంటే ఆ బోరగడ్డ అనిల్ తీసుకొచ్చాం అనుకోండి, వాడు మా పార్టీ కాదు, మీ పార్టీ కాదన్నప్పుడు అతనికి మాకు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా. 5 సంవత్సరాల్లో ఒక కేసు తీసుకోలేదు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కానీ, గుంటూరు ఏ పోలీస్ స్టేషన్ లో కానీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి టేబుల్ మీద దుప్పట్లు వేసి బిర్యానీలు తినిపించి సపర్మర్యాదలు చేస్తున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీ చేసిందా? అదే సార్ చెప్తున్నాను. ఇంకా వ్యవస్థలో ఇంకా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన వాసన తాలూకు మనుషులు. దాని తాలూకు ఇంకా వాసన పోలే ఆ రోజుకి. నేనేమంటా ఉన్నానంటే కులాల మధ్యలో కుంపట్లు పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఉందని బెదిరించే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక టెండర్ వేస్తే వస్తే మీ సంగతి చూస్తానంటున్నాడు, ఒక పెట్టుబడి పెడితే ₹1 వస్తే మీ సంగతి చూస్తానంటున్నాడు, ఒక రౌడీ షీటర్ మీద యాక్షన్ తీసుకుంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడ దాక్కున్నా వచ్చి మీ సంగతి చూస్తానంటున్నాడు. అది ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తికి అది తగదు. ఎందుకంటే వాళ్ళది రాజకీయ కుటుంబం కాబట్టి రాజకీయాల్లో ప్రభుత్వాలు వస్తా ఉంటే పోతా ఉంటే అలా బెదిరించుకుంటూ పోతే రాష్ట్రం అనేది మనుగడ అధికారులు భయపడతారు. నేరస్తుల మీద చర్యలు తీసుకోవాలన్నా ఆ నేరస్తులకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి అంటే రేపొద్దున మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నేరస్తుడే ఆ అధికారం మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. రౌడీ షీటర్ నే రోడ్డు మీద పోలీసులు ట్రీట్మెంట్ చేస్తే అతను వెళ్ళి పరామర్శిస్తుంటే పోలీసులకి ఏం చేస్తారు సార్? పోలీసులకి స్వేచ్ఛ ఏది? పోలీసులు ఏం చేయగలుగుతారు? రైట్, మాట్లాడుతున్నారు మళ్ళీ మనతోటి తెలుగుదేశం నుంచి విజయకన్ గారు ఉన్నారు. విజయకన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఏంటి సార్ మొత్తానికి మంత్రివర్గంలో 95% మంది ఏమన్నా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారా? క్రిమినల్ ఆరోపణలు కానీ లేకపోతే నేర ఆరోపణలు కానీ? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే నేను అనుకోవటం ఇయర్ కరెక్ట్గా చూసుకొని ఉండరు శేఖర్ రెడ్డి గారు. అది 19 నుంచి 24 మధ్య వచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు చూస్తున్నారేమో నాకు డౌట్ వచ్చింది ఒకటి. రెండోది శాంతి భద్రతలకు సంబంధించి కలెక్టర్ గారి మీటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పెట్టి కలెక్టర్లకి అధికారులందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ వీటి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దు. లా అండ్ ఆర్డర్ విషయంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఏం చెప్పారు? ఇగో ఇప్పుడు మేము కూర్చున్న కలెక్టర్ల మీటింగ్ పెట్టాము, ఈ మీటింగ్ పెట్టిన దాన్ని కూల్చేయండి. ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? విధ్వంసానికి నేను రాచమార్గం వేస్తానని మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్ లోనే ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ప్రజావేదిక ఎపిసోడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మెసేజ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఐపీఎస్ మీటింగ్ పెట్టి ఇచ్చే సందేశం ఏమో దాడులు చేయండి, విధ్వంసాలు చేయండి, వినాశనం చేయండి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. మన రజకులకు సంబంధించి ఎంత ప్రేమో. గుంటూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అనేది ఇతర కమ్యూనిటీస్ కి బలంగా ఉండేటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో ఒక రజక మహిళని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రజకుల గురించి మాట్లాడాలన్నా లేదు ఇంకోళ్ళ గురించి మాట్లాడాలన్నా వీళ్ళకి నైతికమైనటువంటి అర్హత లేదు. అక్కడ జరిగింది ఏంటంటే అతను కొట్టాడు అంటున్నాడు, పక్కన ఇంకోళ్ళు వచ్చి సార్ నేను పలానా కులం, నన్ను కూడా కొట్టారండి, నాదే షాప్ అంటున్నాడు. అక్కడ కులంతో పనేంటి? నేరస్తుని నేరస్తుగా చూడాలి. నువ్వు నిజంగా బాధితుడు అయితే సార్ నేను బాధితుడు నిజంగా కొట్టారు సార్, నేను పలానా కులం సార్ నన్ను కొట్టారు సార్, ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు కులాలకైనా కుంపడి రేపి ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పక్కకు నెట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని చూపించి స్టేట్ లో అశాంతి క్రియేట్ చేసి బయట ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరుగుతా ఉన్నాయి. ఏ అభివృద్ధి చెందినాక సరే మీరు వచ్చారా మీ అంతు చూస్తాం, మీరు పెట్టుబడులు పెట్టారా మీ సంగతి మేము చూస్తాం, మీరు ఏదైనా పీపీపీ సార్ P4 మోడల్ పీపీపీ మోడల్ అంటే ఏంటి? మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేయటమా? అంటే కనీస జ్ఞానం లేకుండా, కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి వీళ్ళని చూసి వీళ్ళ రాజకీయ దౌర్భాగ్యతనాన్ని చూసి నవ్వటం తప్ప చేయగలిగేది ఏం లేదండి. వీళ్ళని ప్రజలు ఆల్రెడీ మీకున్నటువంటి పరిస్థితిలో మీరు కనీసం ప్రతిపక్ష నాయకులు కూడా పనికిరారండి, దయచేసి ఎమ్మెల్యేగా మీ బాధ్యత నిర్వర్తించండి అంటే కనీసం ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించడం చేత కానీ వీళ్ళు రేపు ముఖ్యమంత్రి బాధ్యత నిర్వర్తిస్తారంట.
అంటే ఎమ్మెల్యేగా చేయాల్సిన పని చేయరంట, ఓన్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రమే చేస్తారంట. ఈ విధంగా ముఖ్యమంత్రి పదవి కోసం అర్రలు చాచే కదా మీరు పరువు పోగొట్టుకున్నారు. తండ్రి చనిపోయినప్పుడు సంతకాలు సేకరణ చేశారనే కదా మీకు అసలు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే తన తండ్రి చనిపోతే శవం దగ్గర ముఖ్యమంత్రి పదం కోసం పోరాడినటువంటి మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తున్నటువంటి మీరు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు పదవి తప్ప మేము ఏ పని చేయమనేటువంటి చెప్పిన మీరు అసలు ఈ రాజకీయ వ్యవస్థలో మిమ్మల్ని ఉండిచ్చేటువంటి అవకాశమే లేదు. ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఉద్యోగం కూడా ఊడపీకి పక్కన కూర్చోబెట్టేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. మీరు ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ ఒక మాజీ ఎమ్మెల్యే గురజాలకు సంబంధించిన క్యాష్ మహేష్ రెడ్డి అంటారు, ఆయన కాసు కాదు, క్యాష్ మహేష్ రెడ్డి, మీరు ఒక కేసు పెడితే ఆయన క్యాష్ లేకుండా ఏ పని చేయాలి, అందుకని క్యాష్ మహేష్ రెడ్డి అంటారు. సో ఇప్పుడు ఆయన మీరు ఒకటి పెడితే మేము 10 పెడతాం అంటే పల్నాడు లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసి ఇక్కడ ఈయన అక్కడ మళ్ళీ గురజాల్లో ఉన్నాడు, వెళ్ళి నర్సరావుపేటలో నిద్రపోతాడు. ఆయన నర్సరావుపేటలో ఉంటాడు, గురజాల్లో రెచ్చగొడతాడు. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కొట్టుకొని ఇబ్బందులు పడితే ఆయన అక్కడి నుంచి ట్విట్టర్లో పోస్ట్లో లేకపోతే ఒక వీడియోనో చేస్తాడు. అంటే కార్యకర్తల యొక్క రక్త బిందువుల పైన రాజకీయం చేద్దామనేటువంటి వీళ్ళు, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందినటువంటి వీళ్ళు అసలు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అర్హత లేదు. ఇవాళ మచిలీపట్నానికి సంబంధించి మన కైకలూరుకి సంబంధించిన ఇష్యూ, ఈ 2 గ్రూపుల మధ్య గొడవ జరిగింది. 2 గ్రూపుల మధ్య 2 కులాలు 2 గ్రూపులు అనుకుందాం, 2 గ్రూపుల మధ్య జరిగితే దాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కేసు పెట్టిన వాళ్ళపైన కేసులు కట్టి జైలుకి పంపించారు. ఇక్కడ అక్కడ కాపులకి మాలలకి జరగల, రాష్ట్రంలో కాపులు మాలలకు జరగల, ఆ ప్రాంతంలో ఉండేటువంటి 2 కమ్యూనిటీస్కి అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ఘర్షణని రాష్ట్ర వ్యాప్తంగా మాలలకి కాపులకి గొడవ వచ్చిందనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ విఘ్నులైనటువంటి కాపు సోదరులు కానీ మాల సోదరులు కానీ చాలా ఉందాగా ప్రవర్తిస్తా ఉన్నారు. సమస్యని చాలా సామరస్యంగా సెటిల్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. మీరు వేసేటువంటి ట్రాపుల్లో దళిత సామాజిక వర్గం పడే రోజులు ఎప్పుడో పోయినాయి. అది పోయింది కాబట్టి మీరు 11కు పరిమితమయ్యారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కమ్యూనిటీస్ అయితే మీ వెంట నడిచి మిమ్మల్ని వాళ్ళ భుజాల పైన నడిపించినటువంటి ఆ కమ్యూనిటీసే మిమ్మల్ని కిందేసి తొక్కి 11కు తీసుకొచ్చారు. కారణం మమ్మల్ని చంపారు, రోడ్ల పైన గుడ్డలు లేకుండా నరికారు, గొంతులు కోసారు, చంపి డోర్ డెలివరీ చేసి ఇట్లా ఎగరేసినటువంటి అనంతబాబు లాంటి వాడిని మీ జగన్మోహన్ రెడ్డి వెంటేసుకొని తిరగలేదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు అసలు ఉందా? అంత దారుణాలు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ముఖ్యమంత్రి కాదు, రాసి పెట్టుకోండి, మళ్ళీ ఎమ్మెల్యే అవటం మీకు చాలా ఎక్కువ. మొట్టమొదటిసారి మొన్న జెడ్పీటీసీ గెలిచాం పులివెందుల, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గెలబోతా ఉన్నాం. నేరస్తుల గురించి చెప్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి ఏ నేరం చేశాడండి? చిన్న పిక్ పాకెట్ నేరమా లేదా చిన్న గొడవ? సొంత భావాన్ని ముక్కలుగా నరికిన కేసు. అంటే అది కేసు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరు చెప్పండి? ఎవరు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు కాపాడారు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారా? మీరు భారతదేశంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన మీరు చూసారా? ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ వాళ్ళ పైన కేసులు పెట్టడం, దాడులు చేయడం మనం ఎప్పుడైనా చూసాము భారతదేశంలో? ఇంత నేర ప్రవృత్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరాల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటా ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ లో ప్రతి 6 నెలలకు ఒకసారి మత ఘర్షణలు జరిగాయి, అణిచివేశాడు. మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో మత ఘర్షణలు జరగకుండా అరికట్టాడు. లా అండ్ ఆర్డర్ అంటే నిలబెట్టడం అంటే ఓన్లీ వన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారని ప్రపంచం కొనియాడింది. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎట్టి పరిస్థితుల్లో లాలోనే జగన్ 2.0 చూడబోతున్నారని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను అన్నారు. అంటే వాళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు. మేము ఆల్రెడీ 5.0 చూసాం. ఆ 5 సంవత్సరాల్లో 5.0 చూసి ప్రజలు ఈ 5.0 మా వల్ల కాదు, ఇక ఇతనికి ఒకటే చాలా ఎక్కువ, కాబట్టి ఇక ఇతన్ని మా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రాజకీయపరమైన ఉన్నత పదవి ఇవ్వటం అనవసరం అని డిసైడ్ అయ్యి కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. కారణం 5.0 మీరు ఆల్రెడీ చూపించారు, మళ్ళీ ఇంకా 2.0 ఏం చూపిస్తారు?
కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ఎక్కడా కూడా ప్రజలు ఆశీర్వదించేటువంటి అవకాశమే లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మాదే అనేది మాజీ మంత్రి మాట్లాడారు. ఎందుకు మీకు ఎందుకు కొట్టేస్తారు చెప్పండి? మీరు ఏం చేశారని కూటమిలో అసంతృప్తి ఎక్కడా లేదు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉన్నాం. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం. వినూత్నమైనటువంటి పద్ధతిలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సూపర్ హిట్ పెట్టారు కదా. అవును అంటే ఏం సార్ అది? సో మేము ఏదైతే పథకాలు ఇస్తామని చెప్పామో ఆ పథకాలు ప్రజలకు డెలివరీ చేస్తా ఉన్నాం. ఆ డెలివరీ చేసిన వాటిలో ప్రజల యొక్క స్పందన మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అత్యద్భుతంగా చేస్తా ఉన్నారు. మీరు ముందుకెళ్ళండి, మీ వెనక మేము ఉంటామని ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం సూపర్ హిట్ అయింది. కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. అది వాళ్ళు ఏమంటున్నారంటే 6 పథకాలు ప్రధానంగా, అందులో ఒకటి మహిళలకి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి 1500 రూపాయల నెలకి ఇచ్చేటువంటి పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. 20 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు చెప్పారు. లేకపోతే వాటి బదులు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ రెండు అసలు మొదలే పెట్టకుండా హిట్ అని మీరు ఎలా అంటారు? మేము ఆల్రెడీ చెప్పినటువంటి వాటిలో 4 పథకాలు ఆల్రెడీ అమలు చేసాం. ఇప్పుడు మా గురించి అంటే మేము పథకాలు అమలు చేయలేదనో లేదు ఇంకోటి చెప్పే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 4000 పెన్షన్ ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? ఉచిత బస్సు ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? గ్యాస్ సిలిండర్ ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? రైతులకి 20,000 రూపాయలు ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడు. అన్నాడా లేదా? ఏ ఒక్కటి కూడా చేత కాదు అన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసే వాటిల్లో బొక్కలు ఎత్తికేటువంటి ప్రయత్నం చేయడం తప్పు కదా. 1000 రూపాయలు ఓన్లీ 1000 ముసలి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేది లేదు. ఈ పార్టీ షెడ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ షెడ్ లోనే కథం అయిపోయింది. ఓకే, మళ్ళీ మాట్లాడుతూ శేఖర్ రెడ్డి గారు సార్ ఇప్పుడైనా నేను మాట్లాడొచ్చా లేకపోతే మధ్యలో మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తా ఉంటారా? ఎవరు చేయరు, ప్రశాంతంగా మీరు 5 నిమిషాలు కొద్దిసేపు ఎందుకంటే ఫస్ట్ నాకన్నా ఎక్కువ మీరే మాట్లాడారు కదా, అందుకోసం ఒకసారి పర్మిషన్ తీసుకున్నాను. నాయుడు గారు సార్ ఒక విషయం చెప్తాను సార్, నేను ఒక 5 నిమిషాలు టైం నాకు ఇస్తాను. జనసేన వాళ్ళకి ప్రశ్నే లేదా? వాళ్ళని అడిగాను కదా సూపర్ 6 లో అసలు మీరు 2 మొదలు పెట్టకుండా హిట్ ఎలా అంటారని. అలాగే మిమ్మల్ని కూడా మీరు మాట్లాడే దాన్ని బట్టి మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటాం. అసలు అడగదు అంటే అడగం, మీరే చెప్పాల్సింది. నాకు దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ నాకు 5 మినిట్స్ టైం ఇస్తే నేను వాళ్ళిద్దరికి సమాధానం చెప్తాను. ఆల్రెడీ 18 మినిట్స్ మాట్లాడారు. కాదు, మీకు 6 నిమిషాలు సమయం ఇద్దామని నేను డిసైడ్ అయ్యా. మీరు చెప్పండి సార్. మొదటగా అనంతబాబు గారి గురించి మాట్లాడారు సార్. అనంతబాబు అనే ఒక వ్యక్తి వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసిన తర్వాత, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవన్నీ కూడా, ఆ పర్సనల్ ఇష్యూలు హత్య చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని అరెస్ట్ చేసి 200 రోజుల పాటు జైల్లో పెట్టింది. ఎప్పుడు అరెస్ట్ చేశారు? 200 రోజులు ఎప్పుడు అరెస్ట్ చేశారు? తెచ్చుకున్నాడు. తెచ్చుకుంది. శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ చేశారు? సార్ మధ్యలో ఎప్పుడు అరెస్ట్ చేశారు? మీరు అబద్ధం చెప్తే కుదిరింది. సార్ 200 రోజులు జైల్లో పెట్టారు. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబు గారిని వెనకేసుకొచ్చుంటే దర్యాప్తు చేసిన అధికారులు ఛార్జ్ షీట్ లో ఏదైతే లొసుగులు పెట్టుంటే ఫేవర్ గా రాసి ఉంటే 90 రోజుల్లో బయటకు రావాలి కదా. హత్య కేసులో 90 రోజులు బయటకు రావాలి కదా. 200 రోజుల పాటు లోపల ఉన్నారంటే ఆ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి లోపల ఉన్నారు. అనంతబాబు గారిని వెనకేసుకురాలా. అదేవిధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు పాత వీడియోలు సార్, 2019 ఎన్నికలకు ముందున్న వీడియోలు, అవి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో తిరిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో ప్రయాణించాడు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పర్సనల్ విషయాల్లో చంపుకున్నారు సార్. వీళ్ళు అధికారంలో ఉంటే కులం గురించి మాట్లాడకూడదండి సార్. దళితుడైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి విజయ్ కిరణ్ ఎన్నోసార్లు గగ్గోలు పెట్టావు కదా. మరి మీకు చెప్తున్నా మీరంటే చెప్తారంటున్నా సందర్భం లేకుండా చెప్పండి. కొంచెమైనా సిగ్గుండాలి. మళ్ళీ ఇప్పుడు సమర్థించుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి. అది మీకుండాలి, సిగ్గు మీకుండాలి. అనంతబాబు అనేవాడిని ఎక్కడ చేసుకొస్తుంటే సిగ్గు మీకుండాలి. సిగ్గు లేకుండా మాట్లాడతాను, సిగ్గు గురించి మాట్లాడతావు. సిగ్గు లేకుండా మాట్లాడతావు, సిగ్గు గురించి మాట్లాడతావు. మీరు అట్ట మాట్లాడండి.
సిగ్గు లేకుండా ఏంటి? సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా ఏంటండి? ఆయనకి సిగ్గు లేదేమో, ఆయన పార్టీకి సిగ్గు లేదేమో. పర్సనల్ గా మీరు పర్సనల్ గా దయచేసి ఇప్పుడు చక్కగా సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం. ఎవరు తప్పు ఎవరు చేయలేదనేది అంతవరకే మాట్లాడుకుందాం. బ్రహ్మనాయుడు గారు మీరు వాళ్ళంతసేపు మాట్లాడుతున్నా కామ్ గా ఉన్నారు. సార్ కంటిన్యూ కంటిన్యూ. నేను ఎక్కడ డిస్టర్బ్ చేయాలా? ఎన్ని అవాకులు చవాకులు ఒక్కలే కదా మాట్లాడు. వెయిట్ ఇక్కడ ముగ్గురుతో మాట్లాడాల్సి వస్తుంది. నాగండి వెయిట్ సార్. ఒక విషయం సార్, మరి అనంతబాబు గారిని ఆ రోజు దళితుడు 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 అని చెప్పి ఇట్టంటోళ్ళే కదా సార్ మాట్లాడింది. మరి ఏదో ఆయన మీద దాడి చేస్తే సమర్థిస్తా ఉన్నారు. ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అలా మాట్లాడొచ్చా అని. మరి ఆయన మత్తు డాక్టర్ సార్ సుధాకర్ ఆయన ముఖ్యమంత్రి గారిని దొరుకుతారు, తాగేసి రోడ్డు మీద అందరూ దొరుకుతాడు, పబ్లిక్ డిస్టర్బ్ చేస్తాడు. ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు చంపలాయన్ని, ఎవరు కొట్టలాయన్ని, ఆయన చనిపోతే గుర్తుపెట్టుకోండి. ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన్ని తిరిగితే ఒక డాక్టర్ని పట్టలేకుండా కొడతాడు, ఒక డాక్టర్ని కొడతాడు. అంటే ఒక ఆరోపి సిగ్గుండాలి, సిగ్గుండాలి. మధ్యలో డిస్టర్బ్ చేయడానికి సిగ్గుండాలి. నేను చేయలేదు, నాకు సిగ్గు అసలు. మీకు సిగ్గు సిగ్గుకి సంబంధం ఏంటి? తప్పుడు మాట మాట్లాడితే మీరేమంటారు? సుధాకర్ గారిని ఆ రోజు కులాన్ని ప్రస్తావించారు. మీ వాదన బాగుంది, కంటిన్యూ చేయండి. వారు సమాధానం చెప్తారు. సార్ వాళ్ళు మాట్లాడినండి, కామ్గా కూర్చొని వింటూ ఉంటా. సార్ కంటిన్యూ చేయండి. మాట్లాడండి. మాట్లాడు. నువ్వు చెప్తే మాట్లాడడానికి కూర్చోవాలి. ఇక్కడ నువ్వుగా చెప్పాల్సింది. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడు నువ్వుగా చెప్పడానికి. మళ్ళీ మాట్లాడుతూ నిజాలు జనాల్లోకి వెళ్ళకూడదు. ఇలా మధ్యలో వచ్చి మీ పార్టీకి మీ పార్టీ ప్రతినిధులకి ఎంత కులాహంభావం నేను చెప్తాను. బోరుగడ్డ లేవు వాళ్ళవాడు కాదంట. వర్రా రవీంద్రారెడ్డి మాత్రం వాళ్ళవాడంట. అత్యంత జుపుత్సాకరంగా మాట్లాడిన వర్రా రవీంద్రారెడ్డి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మీ పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ ఇష్టం తిట్టిన బోరుగడ్డ నీళ్ళు మాత్రం మీ వాడు కాదంట. అంటే బోరుగడ్డ నీళ్ళు ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వాడితో మీకు పని లేదు. వర్రా రవీంద్రారెడ్డి మీ సామాజిక వర్గం కాబట్టి వర్రా రవీంద్రారెడ్డి మీ వాడు. ఏమన్నా అర్థం పడుతూ ఉందండి. శేఖర్ రెడ్డి గారు సార్, నేను స్టూడియోలోకి వస్తే విజయ్ కిరణ్ ఒక రోజు పిలవమనండి. నేను స్టూడియోలోకి వస్తే ఎవరు వాయిస్ పోతుందో చూడమని చెప్పండి. రండి, ఎప్పుడు వస్తాను నేను వస్తా. రండి, మీరు ఎప్పుడు వస్తా నేను వస్తా. రండి, వద్దులేండి నాయుడు గారు చర్చ ఎక్కువ సమయం తీసుకోండి, మీ వాదన వినిపించండి. నాయుడు గారు నేను చెప్తున్నా, నేను ఒకే మాట చెప్తున్నా. మత్తు డాక్టర్ సుధాకర్ ని ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారా? ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టారా? పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద తాకి న్యూసెన్స్ చేస్తా ఉంటే, పోలీసుల మీద సిగరెట్ పేకలు విసురుతా ఉంటే, మద్యం బాటిల్ డ్రైవ్ చేసి తిరుగుతా ఉంటారు రోడ్డు మీద. అందరూ చూశారు. కానీ డాక్టర్ సుధాకర్ ని చంపేశారు, దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ ని చంపేశారు అని ఇలాంటి మేధావులే కదా సార్ వచ్చి మాట్లాడింది. ఇలాంటి మేధావులే వచ్చి మొత్తుకుంది. మరి ఈరోజు కులాలు అంటగట్టకూడదంట. మానవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు డ్రోన్ ఎగరేసి కైకలూరులో వెంబడిస్తే కొడితే కులాలు అంటగట్టకూడదంట, కులాలు కాదంట. కానీ వీళ్ళు మాత్రం నోరు లేస్తే తొద్దురు నిద్ర లేచింది మొదలు గౌడ సామాజిక వర్గం అమర్నాథ్ గౌడ్ అంటారు, ఇంకో సామాజిక వర్గం ఇంకోరు అంటారు. 5 ఏళ్లలో మీరు చేసిందేనా అబద్ధాలు, కులాల చిచ్చులు, 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఏమైపోయినాయండి? 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు. ఏమైపోయినాయండి? ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ కులాలు అంట కొట్టకూడదు, మతాలు అంట కొట్టకూడదు, అవి నేర్పించిందే మీరు కదా. నేరాన్ని నేరంలో చూడకుండా అన్నిటికీ కులాలు ఆపించింది ఎవరా? సరే, అయిపోయింది శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు నుంచైనా ఆగండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే దళితులకి మీకు సిగ్గు లేదా? నాకు రోషం వస్తా ఉంది, మీకు రోషం రాదా అని అడిగాడు. ఎప్పుడు? అంటే దళితులను రెచ్చగొట్టడం, దళితుల మీద దాడులు జరుగుతా ఉంటే నాకు రోషం వస్తా ఉంది, మీకు రోషం రావట్లేదా అని అడిగాడు. తప్పే ఉంది, మీరు కొడుతుంటే రోషం రావద్దంటే తప్పే ఉంది దాంట్లో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి దళితులను రెచ్చగొట్టడం కదా అది?
రెచ్చగొట్టం కాదా అది? రెచ్చగొట్టం కాదా? వీళ్ళు కులాల గురించి మాట్లాడవచ్చు, వీళ్ళు మతాల గురించి మాట్లాడవచ్చు, వీళ్ళు కుటుంబాల గురించి మాట్లాడవచ్చు, నిద్ర లేచినప్పటి నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడవచ్చు. ఈరోజు కేంద్రంలో మీరేగా ఉన్నారు, రాష్ట్రంలో మీరేగా ఉన్నారు. 1.5 year అవుతుంది కదా వచ్చి. ఆ కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది? మీకు ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవినాష్ రెడ్డి గారి దోషి అని నిరూపించి అరెస్ట్ చేయించండి అబ్బా, శిక్ష విధించేలా చేయండి. మేము వద్దంటున్నావా? చాలా మంది ఏం మాట్లాడుతున్నారు అనే చర్చ మీకు కూడా, మీ నోటీస్ కూడా వచ్చే ఉంటుంది. సో బీజేపీ అడగగానే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చేశారు కాబట్టి ఇక వీళ్ళ మీద ఉన్న కేసులు ఏవి కూడా బీజేపీ అవి ముందుకు పోనీయకుండా వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనేటువంటి చర్చ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారు సార్. అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో కూర్చొని వ్యవస్థల్ని, చట్టాన్ని, న్యాయాన్ని అన్నింటిని కూడా మేనేజ్ చేస్తా ఉందా? జనాలు మాట్లాడుకుంటున్నారు చేస్తుందా లేదా? జడ్జిలందరినీ మేనేజ్ చేస్తా ఉందా బీజేపీ? బీజేపీ జడ్జిలందరినీ మేనేజ్ చేస్తా ఉందా? బీజేపీ దర్యాప్తు సంస్థలన్నింటినీ మేనేజ్ చేస్తా ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. ఊరికే వేగంగా చెప్పుకుంటే పోదు కదా. మన వ్యవస్థల మీద మనం నమ్మకం ఉంచాలి, మన వ్యవస్థల మీద మనం దుమ్మెత్తిపోయకూడదు. మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉందా? పోలీస్ అధికారుల మీద, సిట్ మీద, సిఐడి మీద, ఏసీబీ మీద? సార్ నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్. ఉందా? వైఎస్ఆర్సీపీ అధికారులు జడ్జిల్ని కులం పేరుతో తిట్టినటువంటి వాళ్ళు చాలా మంది మీద, వైసీపీని సంబంధించిన కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. స్వతహాగా నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. పార్టీతో నమ్మకం ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న ఒక జడ్జిని రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి బండబూతులు తిట్టారు. ఎవరు తిట్టా సార్? వాళ్ళకేమి దాన్ని ఎవరన్నా తప్పే. నేనైతే 100% ఎవరు మాట్లాడినా తప్పే. అందరికీ ఒకటే రాజ్యాంగం. మన దేశంలో అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించే మనం నడుచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్క రాజ్యాంగం ఉంటుందనేది నేనేదో ఒప్పుకుందాన్ని. సార్ ఇంకో విషయం, సూపర్ 6 గురించి మాట్లాడారు సార్. 1 minute కంక్లూడ్ చేయండి సార్. మళ్ళీ ఇద్దరు ఉన్నారు వాళ్ళు మాట్లాడారు. సూపర్ 6 గురించి మాట్లాడారు సార్. అన్ని ఇచ్చేసారు, మాకు నైతిక హక్కు లేదంట సార్. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే హక్కు. అయ్యా పెన్షన్ల గురించి మాట్లాడారు. గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో 39 లక్షల మందికి తమ పెన్షన్లు ఇచ్చింది. మేము 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చింది. 39 లక్షలు ఎక్కడ, 66 లక్షలు ఎక్కడ? మీరు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పెన్షన్లకి, ఏదో 5 ఏళ్ళకి కలిపి మేము ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 87,000 కోట్ల రూపాయలు. రికార్డ్ అకౌంట్ చూసుకోసారి. చేయూత నెలకు 18,000 ఇచ్చాం. ఆసరా 24,500 కోట్లు బ్లాక్ లో రుణమాఫీ చేశాం. మీరు చేస్తామని ఎగ్గొడితే రైతు భరోసా అనే పథకమే లేదు సార్. ఇవన్నీ ఎందుకు సార్? నేను నేరుగా తెలుగుదేశం పార్టీలో ప్రశ్న అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 4వ ముఖ్యమంత్రి, ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క సంక్షేమ పథకం చెప్పానండి. ఆయన బ్రెయిన్ చైల్డ్ సంక్షేమ పథకం ఒక్కటి చెప్పానండి. మాట్లాడదాం. పీపీపీ అన్నారు. మెడికల్ కాలేజీలు ఉన్న మెడికల్ కాలేజీలని పేదవాళ్ళకి, నీలాంటి పేదవాళ్ళు కూడా, నాలాంటి పేదవాళ్ళు కూడా మన పిల్లలు చదవాల్సినటువంటి కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతూ దాన్ని సమర్థిస్తున్నారంటే మీకైనా మనస్సాక్షి ఉండాలి కదా. కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ గుర్తులేవా మీకు? అరే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? ఇప్పుడు చేపల్ని పట్టడం నేర్పించడం గొప్ప, రోజుకొక చేప ఇచ్చి తినమంటాం గొప్ప సార్? అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా రోజుకో చేప ఇచ్చి తినమన్నా మీరే ఈ రెండు కంపేర్ చేయొద్దు. నేను ఇప్పుడు ఉంటారు ఈ ఇళ్లలో, వాళ్ళు ఆ వయసులో ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధులు, అప్పటికప్పుడు వాళ్ళు చేయగలిగేది ఏమి లేదు. వాళ్ళ జీవితం శేష జీవితంకి వచ్చిన తర్వాత వాళ్ళకి కుటుంబంలో బిడ్డలు ఆసరాగా లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారికి అవసరం. కానీ మనలాంటి యంగ్స్టర్స్ కి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద, వాటి మీదే ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ప్రభుత్వం మనకి మన కాళ్ళ మీద మనకు నిలబడేటువంటి నైపుణ్యాన్ని కనుక అందిస్తే అది కదా గొప్ప విషయం. శేఖర్ రెడ్డి గారు సార్, నిరుద్యోగ భృతి ఇస్తాం 3,000 రూపాయలు అని చెప్పింది ఎవరుంది? నేను చెప్పలేదు. మీరు కూడా చెప్పినట్టున్నారు. జాబ్ క్యాలెండర్ ఏదో పెట్టినట్టున్నారు మీరు. సార్ మేము ఇచ్చిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి తెలుసా? 2,36,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. సార్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, సచివాలయ ఎంప్లాయీలతో కలుపుకొని వాలంటీర్లు కాదా 2,36,000 మంది.
2,36,000 మందికి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. రైట్. 6.5 లక్షల మందికి మొత్తంగా గవర్నమెంట్ లో జాబ్ ఇచ్చింది. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీకు చూస్తూనే 13 నిమిషాలు సమయం మీరు తీసుకున్నారు. పాపం వాళ్ళ గొంతు నొక్కేయకండి. దాసరి కిరణ్ గారు కంక్లూజన్. సార్ చెప్పండి బ్రహ్మనాయుడు గారు. సో శేఖర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒక్క నిమిషం సార్ నాయుడు గారు సార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్. నేను దాదాపుగా ఒక 8 నెలల నుంచి ప్రభుత్వాన్ని 8-9 నెలల నుంచి ప్రభుత్వం మీద క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాను సార్. మీరు ఇది చేయలేదయ్యా, అది చేయలేదని. నాకు ఈ రోజు వరకు వీళ్ళిద్దరైనా కలిసి ఈ రోజు వరకు జనసేన టీడీపీ ఈ పార్టీల నుంచి ఎవ్వరు కూడా అడిగిన ప్రశ్నకు సూటికి ఎవరు సమాధానం చెప్పలేదు సార్. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మమ్మల్ని తిట్టడం, అదే సార్ వివేకానంద రెడ్డి గారి హత్య అన్నం, దళితులు డోల్ చేయడం, ఇక్కడ ఆగిపోయారు తప్పిస్తే రోజా గారిని తిట్టడం, అంబటి గారిని తిట్టడం, పేరు నన్ను ఇక్కడ ఆగిపోయారు తప్పిస్తే నేను అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు తెలిసైతే ఎవరు సమాధానం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు చెప్తాయేమో ఆశిద్దాం. ఆగండి. ఇప్పుడు మరి వాళ్ళు కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ సుబ్రహ్మణ్యం గారికి సంబంధించి కానీ సుధాకర్ గారికి సంబంధించి కానీ హత్యలకు సంబంధించి ఆ రోజు మీరు కులం తీయలేదా? సో కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతున్నాము అనేది వాళ్ళు క్వశ్చన్ చేశారు. దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఆ రోజు మీకు తప్పు కానీ ఈ రోజు ఎలా తప్పు అవుతుంది అంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ గారి కుటుంబాన్ని గాని సుధాకర్ గారికి అలా జరిగినప్పుడు గాని ఒక డాక్టర్ సార్, ఒక హెల్దీగా ఉన్న డాక్టర్ సార్, ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడదాం బ్రహ్మనాయుడు గారు, హెల్దీగా ఉన్న డాక్టర్ కోవిడ్ టైంలో అంతకు కొన్ని రోజుల ముందు అతను హాస్పిటల్లో ప్రశ్నించినప్పుడు హీ వాజ్ వెరీ హెల్దీ. ఆయన హీ వాజ్ ఆన్ హిస్ సెన్సెస్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ప్రభుత్వాన్ని ఆయన ఏం అడుగుతా ఉన్నాడు అనేది ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన బలంగా ప్రశ్నించి ఆ వీడియో వైరల్ అయ్యి ప్రజల్లో చైతన్యం వచ్చి మాస్కుల దగ్గర మాస్కులు ఇవ్వట్లేదు, డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజున కోవిడ్ లో వైద్యం చేశారు సార్. అటువంటి వాళ్ళకి కనీసం మాస్కులు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి అతను ప్రశ్నిస్తే అతను సెన్సెస్ లో ఉన్నట్టా లేనట్ట? విదిన్ కపుల్ ఆఫ్ డేస్ అది జరిగిన కొన్ని రోజులకి 2-3 రోజులకు మేబీ వారం రోజులు సబ్జెక్టు కరెక్షన్, అతను ఒక పిచ్చివాడి కింద ముద్రేసి రోడ్డు మీద బట్టలెప్పదీసి చేతులు వెనక్కి కట్టేసి రెక్కలు 2 వెనక్కి విరిచి అతను ఒక పిచ్చివాడని ముద్రేస్తే అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అదే అది మా వైసీపీ నుంచి ఎవరన్నా మా నేతలు ఎవరన్నా చేశారా అని అడిగారు. నాయుడు గారు ఒక్క నిమిషం, నాయుడు గారు సబ్జెక్ట్ కరెక్షన్ ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తాగే సార్ రోడ్డు మీద వాళ్ళందరినీ బండబూతులు చెబుతున్నారు. పోలీసు వాళ్ళని ఇసులు కొట్టారు. అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పరామర్శించలేదు, ఆ రోజు వెళ్ళి ఫోన్ చేసి పరామర్శించలేదా? సీఎం హోదాలో ఉండి కల్తీ మనం నమ్ముతున్నారు, పేగులు మాడిపోతున్నాయి లోపల అని చెప్పి ఒక యువకుడు వైన్ షాప్ బయట నుంచుని ప్రభుత్వాన్ని ఇదే రకంగా ప్రశ్నించాడు. ఏది మొన్న గిరిధర్ గారు తిట్టినట్టే అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి నాకు తెలియదు, అతను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 2 రోజుల్లో శవం అయితే లేడు. దానికి ఏమంటారు సార్? అతని కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా? అతని కుటుంబం అతనికి కమ్యూనిటీ అంటే నాకు తెలియదు. అతను మిగతా జీవై పడున్నప్పుడు 2 రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 2 రోజుల్లో చచ్చిపోతే ఎవరు చంపేశారు అనుకుంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వెళ్ళి పరామర్శించింది అతన్నే. ఈ రోజున ఇందాక కిరణ్ గారు చాలా చక్కగా చెప్పారు, కైకులూరులో 2 గ్రూప్స్ మధ్యలో గొడవ అయితే దాన్ని 2 కులాల మధ్యలో ఫస్ట్ క్రియేట్ చేద్దామని ట్రై చేసి తర్వాత దాన్ని ఒక పార్టీకి అంటగడదామని ట్రై చేస్తే ఈ రోజున అక్కడ పోలీసు డిఎస్పీ గారు చాలా నిష్పక్షపాతంగా పనిచేసి ఆయన ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తా ఉన్నాయో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోటి ప్రభుత్వం ఏమన్నా అతను అరెస్ట్ చేయొద్దని చెప్పి తీసుకొచ్చిందా? మాట్లాడారు వాళ్ళిద్దరు మాట్లాడారు. ఇప్పుడు మా పార్టీ వారు మాట్లాడేవండి. కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. బాబ్జీ అనే పార్టీ కదా, ఒక సమాధానం చెప్పమనండి. చెప్తాను. శేఖర్ రెడ్డి గారు, మీరు విషయం సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలి. అతని పేరు బాబ్జీ గారు, ముందు పేరు తెలుసుకోండి సరిగ్గా. ఎవరో ఏదో ఎక్కడో ఏదో చెప్పారని ఇష్టం వచ్చినట్టు మీరు పేర్లు తప్పు చెప్తే అతని పేరు బాబ్జీ కాదు. బాబ్జీ పార్టీ కాదు.
మీకు విషయం అవగాహన లేదు, కైకులూరు ఇష్యూ గురించి మీకు తెలియదు. చెప్తాం వినండి, సరిగ్గా తెలుసుకోండి. అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏమి గుర్తొస్తుంది, ఏ పథకం గుర్తొస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒకటి గుర్తుకు రాదు, చాలా గుర్తొస్తాయి. మీరు చేసింది 61 అయితే ఒకటి చెప్పండి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 4వ సారి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న వ్యక్తి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం చెప్తా. హైటెక్ సార్, ఒక్క నిమిషం సార్ బ్రహ్మనాయుడు గారు ప్లీజ్ సార్, మీకు దండం పెడతా. శేఖర్ రెడ్డి గారి ప్రాబ్లం మీరు పడకండి. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే సమయం ఇచ్చి కూటమి నేతలతో ఈ రోజు మీరు ఎక్కడ సమయం ఇస్తున్నారు? కూటమి నుంచి 3 ఉన్నారని 30 seconds టైం క్లోజ్ చేస్తారు. 30 seconds టైం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే విజయవాడలో సిపి సురేంద్ర బాబు గారి గురించి గుర్తొస్తుంది. రౌడీ స్టేటర్లందరినీ బట్టలు ఎప్పదీసి బందర్ రోడ్ లో పెరేడ్ నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఎస్ఎం కృష్ణ గారు, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఎక్కడైతే బెంగళూరులో ఉంటున్నారో ఆనాటి ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎందుకో తెలుసా సార్? చంద్రబాబు నాయుడు గారంటే ఇంజనీరింగ్ కాలేజీలు గుర్తొస్తాయి, కిలోమీటర్ ఒక ప్రైమరీ స్కూల్ గుర్తొస్తుంది, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ గుర్తొస్తుంది, ప్రతి ఆర్డీఓ కార్యాలయం ఉండే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తొస్తుంది. అదే విధంగా 200 రూపాయలు ఉండే పెన్షన్ 2000 రూపాయలు చేసింది గుర్తొస్తుంది, 2000 4000 చేసింది గుర్తొస్తుంది. ఇవాళ పేదలకి మీలాగా యాచకులుగా ఉండేటువంటి పరిస్థితులు పేదల్ని పెట్టడు, పేదలుగా ఉండేటువంటి పరిస్థితులు పెట్టడు. వాళ్ళు స్వయం సమృద్ధిగా వారి కాళ్ళపై వారు నిలబెట్టుకునేటువంటి సైబర్ సిటీ గుర్తొస్తుంది, సైబర్ సిటీ గుర్తొస్తుంది. మీలాగా పులివెందులో రక్తపాతం గుర్తురాదు, మీలాగా పులివెందులో రక్తపాతం గుర్తురాదు, మీలాగా చీకట్లో కన్ను కొడితే మటలు జరగాలంటూ గుర్తురాదు. అభివృద్ధి గుర్తొస్తుంది, సంక్షేమం గుర్తొస్తుంది, విజన్ గుర్తొస్తుంది, అమరావతి గుర్తొస్తుంది, పోలవరం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, మీ గురించి మాట్లాడాలంటే ఒక్కటి కూడా మీరు కనిపెట్టినటువంటి ఒక్కటి కూడా మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేవు. మీ పేరు చెప్తే గుర్తొచ్చేది గుంతలు పడిన రోడ్లు, ఆ గుంతలు పడిన రోడ్లో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు విరిగిపోయిన నడ్డిలు గుర్తొస్తాయి, ఆ గుంతల్లో పడి చచ్చిపోయిన పేదల యొక్క బ్రతుకులు గుర్తొస్తాయి, డోర్ డెలివరీలు గుర్తొస్తాయి, హత్యలు గుర్తొస్తాయి. చెప్పారు కాబట్టి పక్కన పెడదాం. మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఎస్టాబ్లిష్ చేశారు, జరిగే వాటిని కూడా మేము కులాన్ని ఎస్టాబ్లిష్ చేయటం సార్. ఇప్పుడు అతను అసందర్భంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి, అతను బూతులు తిట్టినటువంటి దానికి ఎవడో ఒకటి కోపం వచ్చింది, అతని పైన దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే కేసు పెట్టి లోపలేశారు. పాయింట్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జనసేన పార్టీ మొత్తం కూడా వారిపైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది, విచారణ కమిటీ వేసింది. మీరు ఎప్పుడన్నా ఒక్క కమిటీ వేసినా మీ ఎంటైర్ మీ బ్రతుకులో తప్పు చేసిన ఒక్కడన్నా సరే మీరు శిక్షించడం మీకు చేతయిందా? ఇవాళ బోరుగడ్డ నీళ్ళు మావాడు కాదు అని చెప్తున్నాడు. ఆ బోరుగడ్డ నీళ్ళకి ఇసుకరించి ఇచ్చింది ఎవరు? గన్మ్యాన్లు ఇచ్చింది ఎవరు? డబ్బులు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనేటువంటి ఆలోచన పెట్టుకొని మాట్లాడారు. ఇసుక రీచులు ఇచ్చారని పెంచి పోషించారు, తిట్టించిందే వాళ్ళు, రోజు స్క్రిప్ట్ పంపించి తిట్టించిందే వాళ్ళు. అటువంటి వ్యక్తిని ఈ రోజున కేవలం తక్కువ కులం అని, ఆ కులవాన్ని మావాడు కాదంటున్నారు. కానీ వర్లా రాఘవరెడ్డి అతనున్నాడు, అతను రవీంద్ర రెడ్డి అత్యంత జుబుసాగరంగా పోస్టులు పెడతాడు, మళ్ళీ అతను మాత్రం వాళ్ళ వాడేనా? ఇక్కడ క్లారిటీ, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. వరరాజేంద్ర రెడ్డి అతనికి పార్టీలో సభ్యత్వం ఉంది, పార్టీ కండువా వేసుకొని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలుపులో అతను తిరిగాడు కాబట్టి ఎప్పుడు వైసీపీ కండవా వేసుకొని వారికి సంబంధించినటువంటి నాయకుల గెలుపు కోసం కార్యక్రమాలు తిరగలేదు కదా టెక్నికల్. అటువంటి వ్యక్తికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు పొద్దాకలు మీటింగ్ పెట్టేవాడు? అటువంటి వ్యక్తికి ఇసుకరి చెట్ల ఇచ్చారు. ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తానని చెప్పినటువంటి ఆ వ్యక్తిని ఎందుకు కేసు పెట్టలేదు? ఎంతమంది పైన దాడులు చేశాడు?
కాబట్టి కేవలం ఇక్కడ ఒక్కటే డిస్క్రిమినేషన్, తక్కువ కులపోడు కాబట్టి వాడు మా వాడు కాదు, వాడు ఎక్కువ కులం కాబట్టి వాడు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు అసలు వీళ్ళకి లేదు. సార్ 30 సెకండ్స్ మీరే చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ ఒక సంక్షేమ పథకం చెప్పండి అంటే వాళ్ళకే గుర్తులేదు. అది సంక్షేమం అంటే ఏంటి? మళ్ళీ చర్చిద్దామండి. సంక్షేమం అంటే అడుక్కోవడం కాదు, సంక్షేమం అంటే అడుక్కోవడం కాదు, ఉద్యోగాలు రావటం, కుటుంబాన్ని పోషించడం, విదేశాలకు వెళ్ళటం. విదేశీ విద్య ఎవరు పెట్టారు? అంబేద్కర్ గారి పేరు తీసింది ఎవరు? అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పెట్టుకుని పేరు ఎవరు ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టారు? విదేశీ విద్య చంద్రబాబు గారు పెట్టారు అనేది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక డిస్కషన్ మనం చర్చిద్దాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొందుకు విజయకిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, శేఖర్ రెడ్డి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 TV.